సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. పవిత్ర ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై వ్రతంలో 24వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలత్కృత్య భుంక్తి గోదాతస్యై నమయిదమిదం భూజజీవాస్తు భూజః. ఈరోజు పాశురాన్ని అనుకుందాం. அன்றி உலகமளந்தாய் ஆடிப்போத்தி சென்னெங்கும் தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி பொன்றச்சகடம் முதத்தாய் புகழு போத்தி கன்று குணிலா உருந்தாய் கடல் போத்தி கொன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கும் நின் கையில் வேலு போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறைகொள்வான் நின்றியாம் வந்தோம் இறங்கேல் உரம்பாவாய். அன்றி உலகமளந்தாய் ஆடி போத்தி சென்னெங்கும் தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி பொன்றச்சகடம் முதத்தாய் புகழு போத்தி கன்று குணிலா உருந்தாய் கடல் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கும் நின் கையில் வேலு போத்தி என்றென்று உன் சீவகமே ஏத்தி பறைகொள்வான் இன்றியாம் வந்தோம் ఇరంగేలొరంబావాయ్. ఈ పాశురంలోని తాత్పర్యాన్ని గమనిస్తే, ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను బంధించగా, ఈ త్రైలోక్య రాజ్యమును బలి నుండి దానంగా గ్రహించి పాదములతో కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళం పాడుతుంది. దీన్ని మంగళాశాసనం అంటారు. మొట్టమొదటగా బలిచక్రవర్తి నుంచి దానంగా తీసుకొని లోకాలు కొలిచినటువంటి దివ్యమైన పాదార విందాలకు మంగళం అంటుంది. அன்றிவுல மளந்தாய் ஆடிப்போத்தி சென்னெங்கும் தென்నిలంగై செత్తాయి తెరలు పోత్తి. రావణాసురుడు సీతను సంహరించగా రావణుని నివాసమైనటువంటి లంకకు పోయి సుందర భవనములు కోటలు గలది దక్షిణ దిశలో ఉన్నటువంటి లంకానగరాన్ని ధ్వంసం చేసి అతడి రాక్షసులను సంహరించిన మీ బాహుబలమునకు మంగళం. ఇందులో రామావతారాన్ని ప్రస్తుతిస్తుంది. మూడవది శ్రీ బాలగోపాలుని రక్షణకై ఉంచిన బండిలో ఆవేశించిన రాక్షసుని వధించుటకు ఆ బండికి తాకునట్లుగా కాలు చాచి నేలకూల్చిన మీ అసమాన కీర్తికి మంగళం. ఇక్కడ శకటాసురుణ్ణి చెబుతున్నాడు. తర్వాత దూడ రూపంతో వచ్చి ఉన్న రాక్షసుడు దారిలో ఉన్న కపిత్తాసురుడు నీకు కీడు చేయగా సంకల్పించి రాగా దాన్ని తెలిసిన నీవు వత్సాసురుని ఒడిసెల రాయితో ఒకేసారి ఇద్దరిని కూల్చినాడు. ఒడిసెల రాయితో విసిరినట్టుగా వెలుగ చెట్టు పైకి విసిరినప్పుడు ముందు వెనుకలకు వత్సాసురుడు కపిత్తాసురుడు ముందు వెనుకలకు చాచినటువంటి మీ దివ్య పాదార విందాలకు మంగళం అంటున్నారు. ఇంద్రుడు తన యాగాన్ని భంగపరిచినందుకు కోపించి రాళ్లవాన కురిసినప్పుడు గోపాలురను గోవులను కాపాడి గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తిన మీ వాత్సల్య గుణానికి మంగళం అంటున్నారు. శత్రువులను సమూలంగా నశింపచేసి విజయాన్ని తెచ్చిపెట్టు మీ చేతిలోని వేలాయుధానికి మంగళం. ఈ రకంగా పలు వీర చరిత్రలను నోరారా స్తుతించి మా నోముకు కావలసిన గైకొనుటకు ఈనాడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాము, మమ్ము అనుగ్రహించుమని కోరుతున్నారు. ఈ పాశురాన్ని మంగళాశాసన పాశురమని ప్రసిద్ధి. గోపికలు కోరినట్లుగానే
శ్రీకృష్ణ భగవానుడు శయ్యామందిరం నుండి సభామందిరమునకు నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఎర్రబారి కందిన ఆ స్వామి పాదాలను చూచిన గోపికల హృదయం కలత చెందింది. ఆ స్వామికి క్షేమాన్ని శుభాన్ని కలగాలని మంగళం పాడుచున్నారు ఈ పాశురంలో. అమంగళములు తొలగి మంగళములు కలుగవలయునని కోరటనే మంగళాశాసనం అంటారు. ఇది చూచేవాళ్లకు పిచ్చి పనిలాగా కనిపిస్తుంది, కానీ విశిష్టాద్వైత సంప్రదాయంలో ఇది అత్యంత ముఖ్యమైన కార్యం. ఆచార్యులు శిష్యులను స్వీకరించుట భగవన్ మంగళాశాసన పరులను అభివృద్ధి కొరకే అని సంప్రదాయ గ్రంథమైనటువంటి శ్రీవచన భూషణం చెప్పింది. అలాగే చేతనునికి 2 దశలుంటాయని, జ్ఞానదశ ప్రేమదశ అని, జ్ఞానదశలో అతని రక్షణను కోరుతాడని, ప్రేమదశలో అతనికి మనమే రక్షకులమని భావిస్తారట. ఈ ప్రేమదశలో చేయునది మంగళాశాసనము. ఉపదేశ రత్నమాలలో వరవరమునులు, వీరికి మణవాళ మహామునులని పేరు. వారు మంగళాశాసనత్తిన్ మత్తుళ్ళ ఆళ్వారుకల్ అనే పాశురాన్ని శ్రీయప్రతికి మంగళాశాసనం చేసినారు. కనుక ఈ పాశురం మంగళాశాసన పాశురంగా ప్రసిద్ధి చెందింది. ఈ పాశురాన్ని మళ్ళొక్కసారి మనం అనుకుందాం. அன்றிவுலகமளந்தாய் ஆடிபோத்தி சென்னெங்கும் சென்னிலங்கை சித்தாய் சிரலு போத்தி பொன்றச்சகடம்புதத்தாய் போஷு போத்தி கன்று குணிலா உரந்தாய் கழல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கும் நின் கையில் வேலு போத்தி என்றென்று உன் சீவகமே ஏத்தி பறைகொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேலோரம்பாவாய் மாத்ருஷா கிஞ்சனத்ராண பத்தகங்கணபாணயே விஷ்ணுசித்ததனூஜாயை கோதாயை நித்யமங்களம்.